రైడ్ లో ఇదొక్కటి మాత్రం విరిగింది మామ. వీడిని తీసుకొని బయట ఎక్కడికి వెళ్ళలేవు, డబ్బు మొత్తం వేస్ట్ అన్నారు చాలా మంది. మామ 820 కిలోమీటర్ల రైడ్ ని కంప్లీట్ చేసి దాదాపు 4 రోజులైంది. టాటా ఏసీ కోసం తిరుగుతున్నాను కాబట్టి వీడియోని అప్లోడ్ చేయడం లేట్ అయింది అంతే. నేను కూడా పెద్ద పెద్ద రైడర్ల లాగా లగేజ్ బ్యాగ్ ని బండికి బ్యాక్ సైడ్ తాళ్ళతో మంచిగా కట్టి ఎర్లీ మార్నింగే మా ఊరు నుండి అనంతపురం వైపు అయితే బయలుదేరా. రేణిగుంట రోడ్డు జంక్షన్ దగ్గర ఈ చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం మామ, గుర్తుగా ఉంటుందని. అనంతపురం వెళ్ళడానికి నాకైతే మొత్తం 3 దారులు ఉన్నాయి. ఒకటేమో చిత్తూరు, పీలేరు, మదనపల్లి పైన అనంతపురం వెళ్ళొచ్చు. రెండోదేమో తిరుపతి, బాగరాపేట, కదిరి పైన అనంతపురం వెళ్ళొచ్చు. మూడోది కడప వైపు కూడా అనంతపురం వెళ్ళొచ్చు. కానీ నేను తిరుపతి పై వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యా. మొత్తానికి గూగుల్ మ్యాప్స్ అయితే భలే ఇబ్బంది పెట్టాయి మామ నన్ను. 8:30 ఆ టైంలో 4 ఇడ్లీలు 2 వడలు అయితే తిన్నాం మామ బ్రేక్ఫాస్ట్. పలమనేరు దాటిన తర్వాత హైవే పక్కన ఒక అందమైన మసీద్ అయితే కనిపించింది మామ. మొత్తానికి 3 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. ట్రావెల్ చేస్తూ టైం కి నమాజ్ చదువుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ మసీద్ ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అలా కొంచెం ముందుకెళ్తే కొండపై ఉండే పెద్ద బండరాయి మీద వెంకటేశ్వర స్వామి నామాలు అయితే కనిపించాయి మామ. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ పెయింటింగ్ వేయడానికి పెయింటర్లు ఎంత కష్టపడ్డారో ఏంటో అర్థం కావట్లేదు. ఏదేమైనా గానీ హైవే మాత్రం వేరే లెవెల్ మామ. చుట్టూ కొండలు, మధ్యలో రోడ్డు. నా ఈ జర్నీ అంతా ఈ కొండల మధ్య గడిచిపోయింది. అలా 200 కిలోమీటర్లు రాకెట్ లాగా దూసుకుని వచ్చిన తర్వాత బండి నడి రోడ్డు పైన ఆగిపోయింది. కాయలు గజ గజ వణిగిపోయాయి. ఎక్కడ రిపేర్ అయిపోయిందో ఏమో అని. కానీ అలా కాలేదు మామ. పెట్రోల్ ట్యాప్ ని ఆన్ నుండి రిజర్వ్ లోకి అయితే మార్చా. అంటే బండిలో హాఫ్ ట్యాంక్ పెట్రోల్ అయిపోయింది. అందుకే బండి ఆగిపోయింది. నాతో పాటే ఈ చైన్ లూప్ ని కూడా వెంట తెచ్చుకున్నా. 150 కిలోమీటర్లకు ఒకసారి చైన్ పైన దీని అయితే పుసుక్ పుసుక్ అని స్ప్రే చేస్తూ ఉన్నా. స్ప్రే చేయలేదు అనుకోండి, చైన్ లో ఉండే లూప్ మొత్తం వెళ్లిపోయి చైన్ హీట్ అయిపోయి తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అసలే ఫస్ట్ టైం నేను ఇలా లాంగ్ రైడ్ వెళ్తున్నా మన రాకీబాయిలో. నడి రోడ్లు ఏదైనా అయిందనుకో నన్ను కాపాడడానికి ఎవడొస్తాడో ఏంటో అని భయపడి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే నాతో పాటు వెంట తెచ్చుకున్నా. వెళ్లే దారిలో చాలా మంది అయితే మన రాకీబాయి గారిని చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఏం బండి, ఏం కంపెనీ, ఎలా తయారు చేశారు, ఎవరు తయారు చేశారు అనేసి చాలా క్వశ్చన్స్ అయితే వేశారు. అప్పుడు అనిపించింది మామ, నా దగ్గర కూడా ఒక గోప్రోనో లేదంటే 360 కెమెరా ఉంటే బాగుండేది అని. ఫ్యూచర్ లో కొందాంలేండి. కదిరి దాటిన తర్వాత ఒక చెరుకు రసం అయితే తాగా. మధ్యాహ్నం 2:40-45 నిమిషాలకైతే అనంతపురం రీచ్ అయిపోయాము. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అనంతపురంలో ఎక్కడికి వెళ్ళాను, ఏమేం చేశాను అనేది అయితే అప్లోడ్ చేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.